హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. మీతో సిస్టమ్ గురు మార్కెట్స్. కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు దానిని ఆపవచ్చు. మీరు కార్పొరేషన్ యొక్క ప్రతి పరామితిని మరింత వివరంగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు మేము సంస్థ యొక్క ప్రస్తుత పనితీరును విశ్లేషిస్తాము. గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్, టికర్ GDYN. ఈ సమీక్ష ఆగస్టు 15, 2025 సమాచారంపై ఆధారపడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్ INC ఉపవర్గానికి చెందినది. సాఫ్ట్ డెవలప్మెంట్ విశ్లేషణలో 13 కంపెనీలు పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము. కంపెనీ స్కోరు క్రింది విధంగా ఉంది: 10 పాయింట్లలో 7.5. ఉపవర్గానికి సగటు స్కోరు 0 పాయింట్లు. మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు 1.8 అని గమనించండి. కంపెనీకి 7.5 రేటింగ్కి వ్యతిరేకంగా గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్ INC. కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం. గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్ మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు. గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్ INC మైనస్ యొక్క డైనమిక్స్ 37.4%. ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా 300.3%. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్ విలువ $68 బిలియన్లు. $239 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ 53 బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ $14 బిలియన్లు. మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో 0.283%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 3.8%. కంపెనీ మార్కెట్ వాటా యొక్క అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది 1. విశ్లేషించబడిన సంస్థ $0.016 బిలియన్ రుణ బాధ్యతలను కలిగి ఉంది. పుస్తక విలువకు ఆర్థిక బాధ్యతలు ఈక్విటీలో 3% సూచిస్తాయి. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చాలా మంచిది 2 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 69.7 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే మార్కెట్ ధర నుండి లాభం నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల లాభాలు $17 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $39 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది 1. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 1.7. ఉపవర్గానికి సగటు 9.7. ఉపవర్గ సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మార్పిడి ధర యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల ఆదాయం $390 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయం $610 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది 1. ఉపవర్గంలో సగటు 13.9%తో ఉపాంతత 4.4%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా 3.214%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 1036% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $143,000.
ఉపవర్గంలో $1,623,000 ఉన్నాయి. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం మొత్తం $3,600. ఉపవర్గంలో సగటు 23,300. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం $82,000. ఉపవర్గంలో $168,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం ఆమోదించదగినది 0 పాయింట్లు. అమ్మకాల లావాదేవీల పరిమాణం 5.3% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 4.2%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 28% స్థాయిని చూపుతుంది. గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్. ఉపవర్గం కోసం ఈ స్థాయి సుమారు 54%. కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $7.98. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు $14.24. ఆర్డర్ టేబుల్ని చూద్దాం. ఇది మీకు అందుబాటులో ఉంది. దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. రిఫరెన్స్ మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. కంపెనీ షేర్ వాల్యుయేషన్ ఫలితంగా గ్రేట్ డైనామిక్స్ హోల్డింగ్స్ INC. సమాచార వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది. $7.99 వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ మరియు ధర డైనమిక్స్ కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. కంపెనీ మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి అంచనా వేయబడింది. అకిమ్ యొక్క సూచిక లాభం 9.86 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 6.12 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఈ సందర్భంలో సెప్టెంబర్ 14, 2025న ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ TLRY కౌంటర్ వైలింగ్ అమ్మకపు వ్యాపారం అవుతుంది. బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ తుది ధర వద్ద నిర్ణయించబడింది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్.